900 ఏళ్ల నాటి చారిత్రక కోట, శత్రువుల కదలికలను పసిగట్టే వ్యూహాత్మక స్థావరం. 24 ఏళ్ల క్రితం వదిలేసిన ఆ కోటను ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం మళ్లీ తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. దక్షిణ లెబనాన్లోని బ్యూఫోర్ట్ కోట చుట్టూ ఇప్పుడు భీకర పోరు జరుగుతుంది. అసలు ఈ కోట నేపథ్యం ఏంటి? ఇజ్రాయెల్ అది ఎందుకు అంత కీలకం? ఇక్కడ చూద్దాం. ఇది దక్షిణ లెబనాన్లోని దట్టమైన కొండలపైన ఉన్న ఒక చారిత్రక కట్టడం. 12వ శతాబ్దంలో యూరప్ కు చెందిన క్రూసేడర్లు దీన్ని నిర్మించారు. స్థానికులు దీన్ని ఖలాత్ అల్ షకీఫ్ అని పిలుస్తారు. పాత ఫ్రెంచ్ భాషలో బ్యూఫోర్ట్ అంటే అందమైన కోట అని అర్థం. ఈ అందమైన కోట శతాబ్దాలుగా ఎన్నో రక్తపాతాలకు, యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. భౌగోళికంగా ఈ కోట ఉన్న ప్రదేశం సైనికంగా అత్యంత వ్యూహాత్మకమైనది. సముద్ర మట్టానికి దాదాపు 1000 అడుగుల ఎత్తులో ఓ నిలువు కొండ అంచున ఇది ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే లెబనాన్లోని లిటానీ నది లోయ, నబతియా నగరం, అలాగే ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కోట ఆధీనంలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాలపై నిఘా పెట్టడం చాలా సులువు. శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టవచ్చు. శత్రువులపై దాడులు చేయడానికి, భారీ ఆయుధాలు ప్రయోగించడానికి ఈ ఎత్తైన ప్రదేశం ఎంతో అనుకూలంగా ఉంటుంది. గత 900 ఏళ్లలో ఈ కోట ఎంతో మంది పాలకుల చేతులు మారింది. క్రూసేడర్ల తర్వాత నలాదిన్, మమ్లుక్, ఒట్టోమన్లు, ఫ్రెంచ్ పాలకులు దీన్ని ఏలారు. అద్భుతమైన నిర్మాణ శైలి ఉన్న ఈ కోటను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. ఆధునిక చరిత్రలో ఈ కోట కోసం ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్ మధ్య ఎన్నో పోరాటాలు జరిగాయి. 1982లో జరిగిన మొదటి లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ దళాలకు చెందిన గోలానీ బ్రిగేడ్ పాలస్తీనా ఫైటర్లను తరిమికొట్టి ఈ కోటను ఆక్రమించింది. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు ఈ కోట ఇజ్రాయెల్ సైన్యం కంట్రోల్లోనే ఉంది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి తగ్గాయి. అప్పుడే ఈ కోట లెబనాన్ ఆధీనంలోకి వెళ్ళింది. కాలక్రమేణా ఇది హిజ్బుల్లా ఫైటర్లకు కీలక స్థావరంగా మారిపోయింది. ఇటీవల ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు తీవ్రస్థాయికి చేరాయి. ఉత్తర ఇజ్రాయెల్ పై దాడులు చేయకుండా హిజ్బుల్లా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్ లోకి చొచ్చుకెళ్లింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ సైన్యంలోని గోలానీ బ్రిగేడ్ దళాలు మళ్లీ రంగంలోకి దిగాయి. కొన్ని రోజుల పాటు జరిగిన భీకర పోరులో హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేస్తూ బ్యూఫోర్ట్ కోటను తమ వశం చేసుకున్నాయి. 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కోటపై ఇజ్రాయెల్ జెండా ఎగరడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.